హలో గైస్, అందరికీ నమస్కారం. ఈరోజు కథ సుహానా పక్కనున్న కొలీగ్స్తో మాట్లాడుతూ పడి నవ్వుతోంది. అతని క్యాబిన్లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్లో చూస్తున్న విహాన్ కళ్ళు చిట్లించి కోపంతో వెంటనే ప్యూన్కి చెప్పి అతని క్యాబిన్కి రమ్మని చెప్పాడు. ఓకే సార్ అంటూ కిందకెళ్ళాడు. సుహానా మేడం, మిమ్మల్ని సీఈఓ సార్ రమ్మంటున్నారు అని చెప్పగానే ఎందుకు అని కంగారుగా అడిగింది. ఏమో మేడం, నాకు తెలీదు అని చెప్పి వెళ్ళిపోయాడు. ఇక అతని క్యాబిన్కి వెళ్ళాలంటే భయం వేస్తుంటే ఒక్కో అడుగు వేస్తూ వెళ్ళింది. ఎందుకు పిలుస్తున్నాడు అని ఆలోచనలోనే అతని క్యాబిన్ రావడంతో మే ఐ కమిన్ సార్ అనింది. లోపలికి రమ్మన్నట్లు ఫింగర్ వేవ్ చేశాడు. వేళ్లతో అలా లోపలికి రమ్మనగానే చాలా కోపంగా ఉన్నాడు అని టెన్షన్గా లోపలికెళ్ళి చెప్పండి సార్, పిలిచారంట, ఏం చేస్తున్నావు అన్నాడు గట్టిగా. నేనేం చేస్తున్నాను సార్, ఆఫీస్కి ఎందుకొచ్చావు, ముచ్చట్లు పెట్టడానికా, టైం వేస్ట్ చేయడానికా? అయ్యో అది కాదు సార్ అని ఏదో చెబుతుంటే షడాప్, నన్ను కన్విన్స్ చేయాలని చూడకు. నువ్వు ఇక పక్కపక్క నవ్వుతూ మాట్లాడటం నేను చూడలేదు అనుకున్నావా? లిజన్ సుహానా, నువ్వు నాకు పిఏ మాత్రమే కాదు, ఈ ఆఫీస్లో పనిచేసే ఎంప్లాయీవి కూడా. ఆఫీస్లో ఎంత స్ట్రిక్ట్గా ఉంటానో నీకు తెలుసు. అయినా కానీ నువ్వు అంత ధైర్యం చేసి వర్క్ పక్కన పడేసి నీ పక్కనున్న వాళ్ళతో మాట్లాడుతున్నావు చూడు, నాకు అస్సలు నచ్చలేదు. సో నీకు పనిష్మెంట్గా ఈ ఫైల్స్ అన్నీ నువ్వు క్లియర్ చేసి నా క్యాబిన్కి పట్టుకొని రావాలి, తీసుకెళ్ళో అంటూ అరిచాడు. సార్, ఇవన్నీ నేను ఒక్కదాన్ని ఎలా ఫినిష్ చేయాలి? అదంతా నాకు అనవసరం. నువ్వు ఈ ఫైల్స్ అన్నీ తీసుకెళ్ళి ఫినిష్ చేసి అప్పుడు నా క్యాబిన్లో అడుగుపెట్టు. అప్పటి వరకు నువ్వు ఇంటికెళ్ళేది లేదు అని చెప్పగానే ఒక్కసారిగా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. వాటిని చేతిలోకి తీసుకుంటుండగా, వర్క్ చెబితే మీ ఆడవాళ్ళకి ఇవి ఉచితంగా వస్తాయి కదా, ఒక్క రూపాయి ఖర్చు కూడా ఉండదు అన్నాడు ఆ కన్నీటిని చూస్తూ. ఇవి వాడేసి మా దగ్గర సింపతి సంపాదించాలని చూస్తారు. నేను అందరిలాంటి వాణ్ణి కాదు. నీ ఏడుపులకి కరిగిపోవడానికి నువ్వు ఏడ్చినా తొడిచినా ఈరోజు ఇవి ఫినిష్ చేశాకే ఇంటికెళ్తావు అనగానే కళ్ళు పెద్దవి చేసి సారీ సార్, ఇంకెప్పుడు అలా చేయను. ఇవన్నీ అంటే కష్టం సార్ అంటున్న ఆమె మాటలకి షట్ ది మౌత్ అంటూ అరిచాడు. అతని అరుపుకి ఉలిక్కిపడి ఫైల్స్ని తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఇక కోపంగా అతని ల్యాప్టాప్లో వేళ్లు ఫాస్ట్గా కదుపుతూ వర్క్లో మునిగిపోయాడు. కిందకి వచ్చిన సుహానాని ఏమైందని కంగారుగా అడుగుతుంటే మాట్లాడకుండా తన పనిలో నిమగ్నమైంది. మళ్ళీ మాట్లాడితే ఇంకేం పనిష్మెంట్ ఇస్తాడో అని భయపడుతూ ఇక తనని ఎవరు మాట్లాడించలేదు. సీరియస్గా వర్క్ ఫినిష్ చేయడంలో పడింది. లంచ్ కూడా చేయలేదు. అందరూ లంచ్కి వెళ్తే తను మాత్రం వర్క్ చేస్తూ ఉంది. సీసీటీవీ ఫుటేజ్లో చూశాడు విహాన్ లంచ్కి వెళ్లకుండా వర్క్ చేస్తూనే ఉంది. అతని కళ్ళు చిన్నవయ్యాయి. అలవాటు లేక అంత వర్క్ ఒకేసారి చేస్తుండడంతో చెయ్యి పట్టేసినట్లు అయి చేతులు ఒత్తుకుంటోంది. సుహానా అంతలో ఎవరో గమనిస్తున్నట్లు అనిపించి తలెత్తి చూసింది. ఎదురుగా ఉన్న విహాన్ని చూడగానే కంగారుగా లేచి నిలబడింది. ఏంటి, నిన్ను తినకుండా వర్క్ చెయ్యమని చెప్పానా? కనీసం ఈ కంపెనీ బాస్ తిండి కూడా తిననివ్వట్లేదు అని అందరికీ చెప్పుకోవడానికా? అయ్యో అలా అని కాదు సార్, వర్క్ ఫినిష్ అవ్వకపోతే మీరు ఎక్కడ పంపించరో అని భయంతో అని అమాయకంగా చూస్తూ చెబుతుంటే ఆమె కళ్ళు అతని కళ్ళని క్షణం కట్టిపడేసింది. తల విదిల్చుకొని ఇలా మాట్లాడి నన్ను ట్రాప్ చేయాలని చూస్తున్నావా అన్నాడు. అతని మాటకి గుడ్లు పెద్దవి చేసి చూస్తూ నేనెందుకు ట్రాప్ చేస్తాను సార్, నాకు అలాంటి ఉద్దేశం లేదు అని బాధగా చెప్పగానే అదంతా నాకు అనవసరం, నువ్వు వెళ్ళి లంచ్ చేసి వర్క్ ఫినిష్ చేసే వెళ్ళు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఇక అతను వెళ్ళిపోగానే లంచ్కి వెళ్ళిపోయింది సుహానా. ఈవినింగ్ వరకు వర్క్ చేస్తూనే ఉంది. అలవాటు లేక చేతి లాగడంతో కాసేపు అలాగే నొప్పితో బాధపడుతూ కూర్చుంది. ఆమె కదలికలని చూస్తూ ఉన్నాడు. ఒకసారి పనిష్మెంట్ ఇస్తే అప్పుడు బుద్ధొస్తుంది. నా ఆఫీస్లోనే నాకు భయపడకుండా టైంపాస్ చేస్తావా? ఇంకోసారి పక్క వాళ్ళతో మాట్లాడాలంటే వణుకు పుట్టాలి అనుకుంటూ కోపంగా వర్క్లో లీనమయ్యాడు. ఇక ఈవినింగ్ అందరూ వెళ్ళిపోతుంటే సుహానా ఆఫీస్ అయిపోయిందిగా, నువ్వు కూడా పద అంటూ వచ్చింది తన ఫ్రెండ్. లేదు, నేను ఈ ఫైల్స్ కంప్లీట్ చేసి రావాలి, నువ్వెళ్ళు అనింది. అదేంటి, ఈ ఒక్క రోజులో అయిపోతుందా ఇంత వర్క్ అంటుంటే ఏమో నాకు తెలీదు, నువ్వెళ్ళు, నాతో మాట్లాడితే బాస్ తిడతాడు అని భయపడుతూ చెప్పింది.
అర్థం చేసుకున్న తను అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఇక అతని పెదవుల్లో కన్నింగ్ స్మైల్ వచ్చి చేరింది. ఎందుకంటే అతనికి భయపడి తనతో మాట్లాడలేదని. ఇక మెల్లమెల్లగా టైం అలా గడుస్తూ ఉంది. వర్క్ చేసి చేసి బాగా అలసిపోయి తెలియకుండానే ఆమె ముందున్న డెస్క్పై వాలిపోయింది. కెమెరాలో చూస్తున్న విహాన్ కళ్ళు చిన్నవి చేశాడు. వెంటనే ఆమెను చేరుకొని కంగారుగా ఒళ్ళు చూశాడు. కాలిపోతోంది. ఓ మై గాడ్, ఫీవర్ అటాక్ అయింది అనుకుంటూ స్పృహలో లేని సుహానాని 2 చేతుల్లోకి తీసుకొని తన ఛాంబర్కి తీసుకెళ్లాడు. తన పర్సనల్ రూమ్లో ఆమెను పడుకోబెట్టి వెంటనే డాక్టర్కి కాల్ చేశాడు. డాక్టర్ వచ్చి చెక్ చేసి ఇంజెక్షన్ చేసి వెళ్ళిపోయింది. ఇక ఆ రోజు నైట్ ఆమెకు ఫీవర్ ఎక్కువగా ఉండడంతో నుదురు మీద వెట్ క్లాత్ వేస్తూ ఆ రోజు నైట్ అంతా అక్కడే ఉన్నాడు. ఎందుకో తెలీదు, సడన్గా ఆమెను చూశాడు. అంత పరీక్షగా ఎప్పుడూ చూడలేదు. ఎందుకంటే అంత క్లోజ్గా ఎప్పుడూ లేడు కాబట్టి. అమ్మాయిలకి ఆమెడు దూరంలో ఉంటాడు. ఆమె నుదురు మీద ఆడుతున్న బేబీ హెయిర్ని చూసి పక్కకి జరిపాడు వేళ్లతో. ఆమె కళ్ళు, ముక్కు, పెదాలు ఒక్కోటి అలా అబ్జర్వ్ చేస్తుంటే తెలియకుండానే అతని పెదవులపై సన్నటి స్మైల్ వచ్చి చేరింది. అమ్మాయిలు ఇంత అందంగా ఉంటారా? తెలియకుండానే అతని మనసులో అనిపించిన ఫీలింగ్ అది. ఇక ఆమెను చూస్తూ టైం కూడా మర్చిపోయాడు. అలాగే ఎప్పుడు నిద్రలోకి జారుకున్నాడో తెలీదు. నెక్స్ట్ డే మార్నింగ్ ఫీవర్ తగ్గి మెలకువ వచ్చిన సుహానా మెల్లగా కళ్ళు తెరిచి చూసేసరికి కొత్త ప్లేస్ కనిపిస్తుంటే భయంతో ఉలిక్కిపడి లేచింది. చుట్టూ చూస్తున్న తన కళ్ళకి బాస్ కనిపించడంతో ఒక్కసారిగా గుడ్లు పెద్దవయ్యాయి. ఇదేంటి, బాస్ పక్కన నేనున్నాను, అయినా నేనేంటి అసలు ఎక్కడున్నానో అని కంగారుగా అటు ఇటు చూస్తూ బెడ్ దిగబోతుంటే కళ్ళు చీకట్లు కమ్మి మళ్ళీ బెడ్ మీదే పడిపోయింది. ఆమె స్పర్శకి కళ్ళు తెరిచి చూశాడు. ఎదురుగా బెదురుగా చూస్తున్న సుహానా కనిపించగానే ఎలా ఉంది అంటూ నుదురు తాకుతుంటే వెనక్కి జరిగింది. కళ్ళు చిట్లించి చూశాడు. నేనేంటి సార్, ఎక్కడున్నాను అని అడిగింది భయంగా. హా, ఏం చెప్పమంటావు? ఆ కాస్త వర్క్ చేసి జ్వరం వచ్చి నన్ను ఎంత హైరాణ పెట్టావో తెలుసా? నేను ఇంటికి వెళ్లకుండా నిద్రపోకుండా నీతోనే ఉండిపోవాల్సి వచ్చింది. అసలేమనుకుంటున్నావు నువ్వు? నాతో సేవలు చేయించుకుంటావా? సేవలు? అయ్యో, నేనెప్పుడు చేయించుకున్నాను సార్? రాత్రంతా చేసిందేంటో అసలు నాకు తెలియనే తెలీదు మీరు నాకు సేవలు చేశారని. సారీ సార్ అంటుంటే సారీ చెబితే నీ తప్పు ఒప్పైపోతుందా? మరిప్పుడు నేనేం చేయాలి సార్? ఏం చేస్తావు? మిగతా వర్క్ కూడా చేసి అప్పుడెళ్ళు ఇంటికి. మీకు దండం పెడతాను సార్, నా వల్ల కాదు. ఈరోజు చాలా టైర్డ్ అయ్యాను. ఇంటికి వెళ్తాను. ఒక్కరోజు సెలవివ్వండి, రెస్ట్ తీసుకుంటాను. కళ్ళు తిరుగుతున్నాయని అమాయకంగా చెబుతుంటే పాపం అనిపించింది అతనికి. మొదటిసారి మరి ఆమె చూపులు అంత ఇన్నోసెంట్గా ఉన్నాయి. అడగ్గానే ఇచ్చేస్తే అతని ఈగో హర్ట్ అవుతుందని కాసేపు ఆలోచించినట్లుగా ఫేస్ పెట్టి, రేపు ఒక్కరోజు మాత్రమే నీకు లీవ్ ఇస్తాను, అది కూడా రేపటి వర్క్ మొత్తం ఈ వీక్లో ఫినిష్ అవ్వాలి. ఆ మాటకి గొప్ప వరం అనుకుంటూ థ్యాంక్ యూ సార్ అంటూ అక్కడి నుండి బయటకు వెళ్ళడానికి ట్రై చేస్తోంది. కానీ ఒంట్లో నీరసంగా అనిపించి అడుగు ముందుకు పడట్లేదు. ఆమె బాధని అర్థం చేసుకున్న విహాన్ ఆమె చెయ్యి పట్టుకున్నాడు. అతని స్పర్శకి తల తిప్పి చూసింది. పద అన్నాడు. అయ్యో, మీకెందుకు, నేను వెళ్తాను సార్. ఆహా, ఎలా వెళ్తావు? పడుతూ లేస్తూ వెళ్తావా అని వెటకారంగా అంటుంటే మాట్లాడలేదు. ఇక ఆమెను కారులో కూర్చోబెట్టి కార్ స్టార్ట్ చేశాడు. అసలు తన బాసేనా ఇంత జాలి చూపిస్తున్నాడు అని ఆశ్చర్యంగా చూసింది అతన్ని. ఆమెను ఇంటి దగ్గర దింపి అతను వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాడు. ఆమె ఫీవర్తో ఆ రోజు మొత్తం పడుకొనే ఉండిపోయింది. సాయంత్రం అనగా మొబైల్ చూసుకున్న తనకి బాస్ నుండి ఏదో మెసేజ్ వచ్చినట్లు అనిపిస్తుంటే వెంటనే ఓపెన్ చేసి చూసింది. 2 days లీవ్ శాంక్షన్ చేసినట్లు మెసేజ్ ఉండడంతో అమ్మో, సారేంటి నా మీద ఇంత కనికరం చూపిస్తున్నాడు అని షాక్ అయ్యి అమ్మయ్య అనుకుంది. ఆఫ్టర్ 2 days ఆఫీస్లో అడుగు పెట్టిన సుహానాని వింతగా విచిత్రంగా చూస్తున్నారు స్టాఫ్ అంతా. వీళ్ళేంటి నన్ను ఇలా చూస్తున్నారు? నీకు తెలుసా, మన సీఈఓ సార్తో ఒక రాత్రి మొత్తం గడిపిందంట సుహానా. అసలు అమ్మాయిలంటేనే ఆమెడు దూరంలో ఉంటాడు. అలాంటిది నైట్ మొత్తం సుహానాతో ఎలా గడిపాడో, ఈవిడ గారు ఏం చూపించి వలలో వేసుకుందో మనకేం తెలుసు అన్న మాటలు ఆమె చెవిలో పడగానే ఒక్కసారిగా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఏంటి, నేను సార్ని వలలో వేసుకున్నానా? నా మీద ఇలా గాసిప్స్ పుట్టిస్తున్నారు అని బాధగా చూసింది. ఒక్కరు కూడా ఆమెతో మాట్లాడట్లేదు. అందరూ అలా అవాయిడ్ చేస్తుంటే చాలా ఏడుపు వచ్చింది ఆమెకి. తినకుండా ఏడుస్తూ కూర్చున్న సుహానాని
కెమెరాలో చూస్తున్న విహాన్ కళ్ళు చిన్నవయ్యాయి. వెంటనే ఆమెను అతని క్యాబిన్కి రమ్మని చెప్పడంతో కళ్ళు తుడుచుకొని లోపలికి వచ్చింది. ఏమైంది, వర్క్ చేయకుండా అలా ఏడుస్తున్నావు అని అడిగాడు ల్యాపిలో చూస్తూ. మాట్లాడలేదు సుహానా. అప్పుడు తలెత్తి చూసి నిన్నే అడుగుతుంది. ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు అని రెట్టించాడు. ఏం లేదు సార్, నాకు హెడేక్గా ఉంది అంతే. హెడేక్గా ఉంటే ఏడుస్తారా? ఏదో ఉంది, చెబుతావా నేనే తెలుసుకోనా? చెప్పాను కదా సార్, ఏం లేదని అనగానే ఆమెను పైనుండి కింది వరకు చూపు చూసి వెళ్ళో అన్నాడు. ఏదో ఉంది తెలుసుకోవాలని అనుకున్నాడు. ఇక అలా రోజులు గడుస్తున్న కొద్దీ ఇద్దరి మధ్య ఏదో ఉందని ఆఫీస్ మొత్తం మాట్లాడుకుంటుంటే సుహానాకి మనశ్శాంతి కరువైంది. ఆఫీస్కి రిజైన్ చేయాలని ఫిక్స్ అయింది. ఇక రిజిగ్నేషన్ లెటర్ తీసుకుని అతని క్యాబిన్కి వచ్చిన సుహానా, ఏంటి వర్క్ చేయకుండా నా దగ్గరికి ఎందుకు వచ్చా? నేను ఈ ఆఫీస్లో పని చేయను సార్, ఇదిగోండి నా రిజిగ్నేషన్ లెటర్ అని లెటర్ తీసి అతని టేబుల్పై పెట్టింది. వాట్, ఎందుకు రిజైన్ చేస్తున్నావు అంటూ అరిచాడు. నాకు ఈ ఆఫీస్లో మనశ్శాంతి లేదు, వర్క్ ఎక్కువగా ఉంది, అందుకే రిజైన్ చేస్తున్నాను అంటుంటే నేను యాక్సెప్ట్ చేయను అన్నాడు. ఎందుకు చేయరు అంటూ రెట్టించింది. ఆమె అలా ప్రశ్నిస్తుంటే అతని ఈగో హర్ట్ అయ్యి క్షణంలో ఆమె ముందుకు చేరి, ఈ ఆఫీస్లో ప్రతి ఒక్కరికి ఆ హక్కు ఉంది, కానీ నీకొక్కదానికి మాత్రం నా ఆఫీస్ నుండి వెళ్ళే హక్కు లేదు అంటూ ఇంచు దూరంలో నిలబడి కోపంగా చెబుతుంటే అతని కోపంతో వదులుతున్న శ్వాస ఆమె ఫేస్కి తగిలి చిరుచెమటలు పుట్టాయి క్షణంలో. ఎందుకివ్వరు అని అడిగింది ధైర్యాన్ని కూడగట్టుకొని. ఎందుకంటే నా మీద నోరు పెంచి ఇంతవరకు ఎవరు మాట్లాడలేదు, నువ్వు మాట్లాడావు కాబట్టి అన్నాడు. అసలేంటి, మీరు చూస్తే ఇలా ఉన్నారు, ఆఫీస్లో ఎంప్లాయీస్ చూస్తే అలా ఉన్నారు, నేను ప్రశాంతంగా బ్రతకనివ్వరా? మనిద్దరి మధ్య గాసిప్స్ పుట్టిస్తున్నారు, మీకు నాకు అక్రమ సంబంధం ఉంది అంటున్నారు. ఇలాంటి మాటలు పడుతూ నేను ఆఫీస్లో ఎందుకుండాలి? నేనుండను, ప్లీజ్ నాకు ఈ మాటలతో విముక్తినివ్వండి అని ఏడుస్తూ అడుగుతుంటే కోపంతో పిడికిలి బిగిసింది. ఎవరన్నారో అన్నాడు బేస్ వాయిస్లో. ఇలా కోపడతారని మీకు చెప్పలేదు. ఎవరు ఆ మాట అన్నది చెప్పు అంటూ ఆమె రిస్టు పట్టుకొని గోడకి అదిమాడు. భయంగా చూసింది అతన్ని. చెబుతావా చెప్పవా అంటూ అరుస్తుంటే ఉలిక్కిపడి ఒక్కరు కాదు అందరూ అన్నారు అని భయంగా చెప్పింది. ఆమెను విసురుగా వదిలి ఎవరికో కాల్ చేసి ఆఫ్టర్నూన్ స్టాఫ్ మీటింగ్ ఉందని చెప్పాడు సీరియస్గా. అతనేం చేస్తున్నాడో అని అలాగే చూస్తూ నిలబడింది. ఏంటి, ఎంతసేపు అలా నిలబడతావు, కూర్చో అంటూ అతని ముందు ఉన్న సీటు చూపించాడు. కూర్చోకుండా అలాగే నిలబడి చూస్తూ ఉంది. అసహనంగా అనిపించింది అతనికి. చెబుతుంటే అర్థం కావట్లేదా? కూర్చో అన్నాడు. నేను కూర్చోడానికి రాలేదు, మీ ఆఫీస్ నుండి వెళ్ళిపోవడానికి వచ్చాను శాశ్వతంగా అనగానే అసహనంగా కళ్ళు మూసుకొని అతని కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ లేచి నిలబడి ఆమె రెక్కపట్టి కుర్చీలో కుదేశాడు. ఏంటి ఎక్కువ చేస్తున్నావు? నీ రిజిగ్నేషన్ని యాక్సెప్ట్ చేస్తాను అనుకుంటున్నావా? అస్సలు చేయను, మూసుకొని నా ఆఫీస్లోనే వర్క్ చేయాలి. కాదని ఎక్కువ చేశావనుకో చెబుతా నీ సంగతి అంటూ వార్నింగ్ ఇస్తుంటే కళ్ళల్లో కన్నీళ్లు పొంగుతున్నాయి ఆమెకి. ఇక పట్టిన రెక్కని విసురుగా వదిలి దూరం జరిగాడు. ఆఫ్టర్నూన్ అందరూ మీటింగ్ హాల్కి కదిలారు. సార్, మీటింగ్ ఎందుకు అరేంజ్ చేశారు సడన్గా అని ముచ్చట్లు చెప్పుకుంటూ ఉండగా టక్ టక్ అంటూ శబ్దం చేస్తూ 6 అడుగుల కటౌట్ లోపలికి రాగానే అప్పటి వరకు గుసగుసలు పెట్టుకున్న వాళ్ళంతా సైలెంట్గా గుడ్ ఆఫ్టర్నూన్ సార్ అంటూ నిలబడ్డారు. కూర్చోమన్నట్లు కోపంగా హ్యాండ్ వేవ్ చేశాడు. ఇక మిడిల్లో స్పెషల్గా అరేంజ్ చేసిన చైర్లో కూర్చొని ఈరోజు మీటింగ్ ఎందుకు అరేంజ్ చేశానో తెలుసా అనగానే ఏమో సార్ మాకు తెలీదు, ఎందుకంటే మీరు పుట్టించిన గాసిప్స్ నిజం కాదని చెప్పడానికి. అయినా మీకు సంజాయిషి ఇవ్వాల్సిన అవసరం నాకు లేదు, కానీ ఒకరికి మాత్రం చెప్పాల్సిన అవసరం వచ్చింది అంటూ అప్పుడే లోపలికి వచ్చిన సుహానాని చూస్తూ అన్నాడు. తల కిందకి దించి నిలబడింది. విహాన్ లేచి నిలబడి ఆమె భుజం మీద చేయి వేసి దగ్గరికి లాక్కొని, ఇప్పటి వరకు మా ఇద్దరి మధ్య ఏం లేదు, బట్ ఇప్పటి నుండి ఉంటుంది. మీరు దీనికి ఎలాంటి పేరు పెట్టుకున్నా ఐ డోంట్ కేర్, బికాస్ ఐ లవ్ హర్ అంటున్న అతని మాటలకి చేష్టలకి ఒక్కసారిగా శిలలా మారిపోయి గుడ్లు పెద్దవి చేసి చూస్తోంది సుహానా. మిగతా వారు కూడా బాస్ మాటలకి నోర్లు బావురు కప్పల్లా తెరుచుకొని చూస్తున్నారు. ఇక మీకు మీ గాసిప్స్కి ఆన్సర్ దొరికిందనే అనుకుంటున్నాను. ఎలాంటి గాసిప్స్ క్రియేట్ చేసుకుంటారో చేసుకోండి, ఐ డోంట్ కేర్
అని చెప్పి ఆమె చెయ్యి పట్టుకొని అక్కడి నుండి లాక్కుపోయాడు. సుహాన అప్పుడు తేరుకొని అతని చేతిని విసిరికొట్టి, అసలేమనుకుంటున్నారు సార్? మీరు నన్ను లవ్ చేయడమేంటి? వాళ్ళ ముందు అలా చెబితే వాళ్ళు అలా మాట్లాడరు అని అనుకుంటున్నారా? అస్సలు అనుకోకండి. ఇంకా ఎక్కువే మాట్లాడుకుంటారు. అలాంటి అవమానాలు భరించుకుంటూ నేను మీ ఆఫీస్‌లో ఉండను. ప్లీజ్ నన్ను వదిలేయండి అంటూ అక్కడి నుండి వెళ్తుంటే ఆమె రెక్కపట్టి దగ్గరికి లాక్కొని, ఏంటే నాటకాలాడుతున్నావా? నువ్వంటే నాకిష్టమని చెబుతున్నానుగా. ఎందుకు ఎక్స్ట్రాలు చేస్తున్నావు? అంటుంటే ఆశ్చర్యంగా అయోమయంగా చూస్తూ, ఎవరైనా ఇష్టపడితే ఇలాగేనా ప్రపోజ్ చేసేది? నేను ఇలాగే చేస్తాను. నువ్వంటే నాకిష్టం. ఈ ఆఫీస్ నుండి బయటకు వెళ్ళడానికి వీల్లేదు. నేను వెళ్ళనివ్వను. ఆఫీస్ నుండి, నా లైఫ్‌లో నుండి అంటూ ఆమె పెదాలను అందుకున్నాడు. ఆ చర్యని ఎక్స్‌పెక్ట్ చేయని సుహాన ఒక్కసారిగా గుడ్లు పెద్దవి చేసి స్ట్రక్ అయి చూస్తోంది. 3 నిమిషాలకి వదిలి, ఇప్పటికైనా నమ్ముతావా? కన్నీళ్లతో చూస్తూ, అసలేమనుకుంటున్నారు మీరు? ఒక ఆడపిల్లని తన ఇష్టంతో పని లేకుండా ఇలా ముద్దు పెట్టుకుంటే ఎలా రియాక్ట్ అవుతుంది? ఎందుకిలా చేశారో? నా ఇష్టంతో పని లేదా? మీకు నచ్చితే సరిపోతుందా? నాకు నచ్చనక్కర్లేదా? అచ్చా! నేను నచ్చకపోవడానికి కారణాలేమున్నాయో అంటుంటే, అంటే మీరు లవ్ చేశారు కాబట్టి ఖచ్చితంగా నేను చేసి తీరాలా? లవ్ యూ టూ చెప్పమంటే చెబుతాను. అది మనసులో నుండి రాదు. పెదవుల నుండి మాత్రమే వస్తుంది అనగానే టక్కున ఆమెను వదిలి దూరం జరిగాడు. అయితే సరే, నన్ను లవ్ చేయకపోతే నాతో ఒక రాత్రి గడుపు. తర్వాత నీ రిజిగ్నేషన్ లెటర్ని యాక్సెప్ట్ చేస్తాను అనగానే, యూ రాస్కెల్ అంటూ అరిచి చెయ్యెత్తింది. ఆమె చేతిని గట్టిగా పట్టి వెనక్కి మెలిపెట్టి అతనికి మరింత అదుముకొని మెడపై గాఢంగా ముద్దు పెట్టి, నువ్వంటే నాకిష్టం. అర్థం చేసుకో. బాగా ఆలోచించుకొని రేపు ఆఫీస్లో నీ నిర్ణయం నాకు ఎస్ అని చెప్పాలి. అర్థమవుతుందా? ఇంతవరకు నేను ఏ ఆడదానిని ముట్టుకోలేదు. కనీసం ఆ దృష్టితో చూడలేదు. మొదటిసారి నిన్నే ప్రేమించాను. నీకే ప్రపోజ్ చేస్తున్నాను. నిన్నే కిస్ చేశాను. ఇప్పుడు నిన్నే హగ్ చేసుకుంటున్నాను కూడా అంటూ ఆమెను అతని వైపుకు తిప్పుకొని గాఢంగా హత్తుకున్నాడు. ఒక్కసారిగా ఫ్రీజ్ అయిపోయింది సుహాన. ఇక పద అంటూ ఆమె చెయ్యి పట్టి అక్కడి నుండి ఆమెను కారులో కూర్చోబెట్టి కార్ స్టార్ట్ చేశాడు. ఇద్దరి మధ్య మాటలు కరువయ్యాయి. ఇంటికెళ్లే వరకు మాట్లాడుకోలేదిద్దరూ. ఇక ఆమెను వాళ్ళింటి దగ్గర దింపి వెళ్ళిపోయాడు. వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వెళ్ళిన సుహాన విహాన్ గురించి ఆలోచిస్తూ ఉంది. వాస్తవానికి అతనికి అమ్మాయిలకి చాలా దూరం. కానీ ఆమెను లవ్ చేయడం అంటే ఆమెకు ఆశ్చర్యంగా అనిపిస్తోంది. రాత్రంతా అతని గురించి ఆలోచిస్తూ నిద్రకి దూరమైంది. నెక్స్ట్ డే మార్నింగ్ రాయల్ బ్లూ కలర్ షర్ట్, ఫార్మల్ పాయింట్లో చాలా మైండ్లీగా నడుచుకుంటూ వస్తున్న విహాన్ని చూసి బాబు అందానికి నోరు తెరుచుకొని చూస్తుంటే ఏమాత్రం పట్టించుకోకుండా అతని క్యాబిన్కి వెళ్ళిపోయాడు. సుహాన నిర్ణయం ఏం తీసుకుంటుందోనని వెయిట్ చేస్తున్నాడు. ఆ రోజు చాలా వెయిట్ చేశాడు ఆమె కోసం. బట్ ఆమె ఆఫీస్కి రాలేదు. కోపంగా అతని పిడికిలు బిగిసి వెంటనే తన ఇంటికి స్టార్ట్ అయ్యాడు. విసురుగా కారాపి ఆమె ఇంట్లోకెళ్ళిన అతనికి కిచెన్లో వంట చేస్తూ కనిపించింది సుహాన. కోపంగా చూస్తూ నిలబడ్డాడు. ఎవరో చూపులు తగులుతుంటే తల తిప్పి చూసింది. మీరేంటి సార్ ఇక్కడ అనింది కర్రీ కలుపుతూ. కోపంగా ఆమె రెక్కపట్టి అతని మీదకి లాక్కొని, ఏంటి ఆఫీస్కెందుకు రాలేదు? నీ నిర్ణయం నాకు చెప్పాలి అన్నానుగా అంటుంటే అతని వెచ్చటి శ్వాస తగిలి మైమరుపుగా కళ్ళు మూసింది. నిన్నే, మాట్లాడు అంటూ అరిచాడు. కళ్ళు తెరిచి అతన్ని చూస్తూ, ఏమని చెప్పాలి అని సిగ్గుతో కళ్ళు కిందకి వాలిపోతుంటే, ఏం చెబుతావ్? నేనంటే ఇష్టమా కాదో చెప్పు. మీకు రిజెక్షన్ అంటే నచ్చదు కదా. అంటే నన్ను రిజెక్ట్ చేస్తున్నావా అని కళ్ళు చిన్నవి చేసి అడిగాడు. అలా చెప్పాలని అనుకున్నాను కానీ మీరు తిడతారని భయం వేసి చెప్పలేదు. అంటే నీ మనసులో నేను లేనన్నమాట. ఓకే, ఆల్రైట్. సారీ, నిన్ను బలవంతం చేసినందుకు. ఇంకోసారి నా ఫేస్ నీకు చూపించను. నువ్వు కూడా నా ఆఫీస్కి రానవసరం లేదు. గుడ్ బాయ్ అని చెప్పి ఆమెను విసురుగా వదిలి అక్కడి నుండి వెళ్తుంటే పరిగెత్తుకుంటూ వచ్చి అతన్ని వెనక నుండి హత్తుకుంది. అప్పటి వరకు కోపంతో ఉన్న అతని కళ్ళు ఆమె స్పర్శకి ప్రశాంతంగా మారి మైమరుపుగా కళ్ళు మూసుకున్నాడు. ఐ లవ్ యూ సార్. బాగా ఆలోచించాను. అమ్మాయిలు ఇష్టం లేని మీరు నన్ను ఎందుకు లవ్ చేశారో అని.
ఇంత పెద్ద కంపెనీ సీఈఓ కోరి నన్ను ప్రేమిస్తున్నాను అని చెబితే రిజెక్ట్ చేసే అంత పిచ్చిదాన్ని కాదు. నా రాక మీ జీవితాన్ని కలర్ఫుల్గా మార్చుతుంది అంటే ఈ క్షణమే మీ లైఫ్లోకి రావడానికి నేను సిద్ధంగా ఉన్నాను అంటూ అతని వీపుపై ముద్దు పెట్టింది. అతని పెదవులు చిన్నగా సాగాయి. వెంటనే ఆమెను అతని వైపుకు తిప్పుకొని నా కళ్ళలోకి చూసి చెప్పు అన్నాడు. అతని కళ్ళలోకి చూపు కలపలేక అతని గుండెలకి ఆమె ఫేస్ని అదుముకొని లవ్ యూ సో మచ్ సీఈఓ సార్. మీరంటే నాకు చాలా ఇష్టం. మీలాంటి ఇంత అందమైన ఇంత పెద్ద కంపెనీ సీఈఓ నా భర్తగా దొరకడం నా అదృష్టం. కానీ కాస్త భయంగా ఉంది. నలుగురు ఏమనుకుంటారో అని. ఆ నలుగురితో నాకు పని లేదు. నాకు నువ్వు కావాలి అంటూ ఆమె పెదాలు కలిపాడు. ఇక ఆ ఇద్దరి ప్రేమకి ఎక్కువ రోజులు దూరంగా ఉండలేక పెళ్లి చేసుకొని ఒకటిగా మారారు.